నేను నాకు తెలిసిన ఒక స్త్రీతో శృంగారం జరిపాను. అంగప్రవేశం చేయలేదు, కానీ స్తంభించిన అంగాన్ని యోని దగ్గర రుద్దుతూ అక్కడే వీర్యం పడిపోయేటట్లు చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఎయిడ్స్ వస్తుందంటారా? రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎయిడ్స్ వ్యాధి ఉన్న స్త్రీకి ఆ ఎయిడ్స్ వ్యాధికి సంబంధించిన ద్రవాలు మరి యోని బయట కూడా వస్తాయి కదా, యోని రంధ్రం ఉంటాయి, యోని చుట్టూ కూడా ఉంటాయి ద్రవాలు. ఆ ద్రవాల్లోనే హెచ్ఐవి క్రిములు ఉంటాయి. అంచేత ఆయన తీసుకునే యోని రంధ్రం దగ్గర రుద్దిన అక్కడున్న ద్రవాలు అందులో మాటి బయట ఊరుతాయి కూడా. ఇప్పుడు సెక్స్ చేస్తున్న స్త్రీలో ఒక ఉద్రేకం కలిగి ఆ కామోద్రేకం మరింత ద్రవాలు ఊరి ఆ ద్రవాలతో పాటు ఇన్ని హెచ్ఐవి క్రిములు బయటకు వచ్చి ఈయనకి అక్కడ అంటుకుంటే రావడానికి అవకాశం ఉంది. అంచేత వాళ్ళు ఎప్పుడు అలా అయిపోయిన రుద్దాలన్నా సరే కండోమ్ వేసుకునే చెయ్యాలి. కండోమ్ లేకుండా అపరిచిత వ్యక్తులతో శృంగారంలో పాల్గొనడం కరెక్ట్ కాదు. అయితే ఒక్కసారికే హెచ్ఐవి వచ్చే అవకాశం చాలా తక్కువ, 0.04% అన్నమాట. అంత తక్కువ ఉంది కనుక ఒక్కసారికి వస్తుందని చెప్పలేము, కానీ రాదని మాత్రం చెప్పలేము. రావడానికి మాత్రం ఆస్కారం ఉంది. అదే సెక్స్ చేయాలంటే యూన్ లోపలికే పురుషాంగాన్ని ప్రవేశపెట్టాలి, అలా స్ట్రోక్స్ ఇస్తేనే వస్తుందని కాదు. ఆ యోని రంధ్రం దగ్గర కానీ యోని దగ్గర కానీ అలా వస్తే యోనిలో ద్రవాల వల్ల హెచ్ఐవి రావడానికి అవకాశం ఉంది. హెచ్ఐవి కాదు, గన్నేరియా, సిఫిలిస్ లాంటి జబ్బులు కూడా రావడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.